ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీను, ఏమైంది? కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఇంటర్వ్యూ అయింది కానీ జాబ్ అయితే రాలేదు అత్య. రాకపోతేనే నువ్వు భోజనానికి రావా? నేను మూటలు మోస్తూ ఆటో నడుపుతూ అష్ట కష్టాలు పడకూడదని, మంచి ఉద్యోగం రావాలని నాకు నేర్పించడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ నేను నీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయాను. సో వాట్? నీకు బాధగా లేదా? అరే బాబా, ఇంత చిన్న విషయానికి అప్సెట్ అవుతున్నావు ఎందుకు? లైట్ తీసుకో. లైట్గా ఎలా తీసుకో నాత్య? నాకు జాబ్ లేదని తెలిస్తే మీ నాన్న నిన్ను అమెరికా తీసుకెళ్ళిపోతారు కదా. ఇప్పుడేంటి? మనం దాచిన నిజం మా డాడీకి తెలిసేంత వరకు నువ్వు ఇలా డల్గానే కూర్చుంటావు. ఏదో ఒక పనికైతే వెళ్ళాలి కదా. ఖాళీగా ఇంట్లోనే పడుంటే దొరికిపోతాను కదా. శ్రీను, ఇంట్లో వాళ్ళకి దొరికిపోతాననే భయం, నన్ను వదులుకోకూడదనే ఆశ, ఉద్యోగం సాధించాలనే కసి నీలో ఉన్నప్పుడు ఇంకొకసారి ట్రై చేయి. నువ్వు ఇంటికి రాగానే నేను ఇంటర్వ్యూ గురించి అడిగానా ఏంటి? అడగలేదు. భోంచేద్దామా అని అడిగావు. కానీ నువ్వు తినలేదు కదా. ఆకలిగా లేదు అని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఆకలి వేయాలి శ్రీను. అంటే కడుపు నిండా తినడం గురించి కాదు నేను మాట్లాడేది. దెబ్బతిన్న పులి ఎంత బలంగా పంజా విసురుతుందో అలాగే నువ్వు కూడా ఉద్యోగం వేట స్టార్ట్ చేయాలి. ఈసారి ఆఫీసర్లైనా ఆ దేవుడైనా సరే నీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాను అని సాకులు చెప్పడానికి వీల్లేనట్టు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అలా చేయగలనా ఆద్య? అరే యార్, మేహూనా ప్రాణంగా ప్రేమించేవాణ్ణి ఓడిపోనిస్తే నీ పెళ్ళం ఎలా అవుతాను? అవునా కదా? ఏంటి శ్రీను అలా చూస్తున్నావు? నిజమా కాదా చెప్పు. నువ్వే నిజమాత్య, ఈ సీనునే అబద్ధం. అలా ఏం కాదు. శ్రీను అనే నా శ్రీవారు నిజంగా చాలా క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్. తన గెలుపుని నేను కళ్ళారా చూడబోతున్నాను. ఇలా కన్నీళ్లతో కాదు. తిను. వద్దు, పర్లేదు. ఏంటి పర్లేదు? ఇంకా నువ్వు అదే ఆలోచిస్తూ కూర్చుంటే చెంప మీద వేస్తాను చెప్తున్నా. తిను. శ్రీను, నీకు తెలుసా, నేను మా డాడీకి కూడా ఎప్పుడూ ఇలా తినిపించలేదు. నీకే తినిపిస్తున్నాను. నేను లక్కీ కదా ఆద్య. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? శాంతి పూజకి ముహూర్తం పెట్టడానికి వచ్చానమ్మా. శాంతి పూజకా? అవునమ్మా, మీ పెద్ద కోడలు గారు పిలిపించారు. మీ చిన్నబ్బాయి పెళ్లి చేసుకున్నారంట కదా, వాళ్ళు శోభనానికి ముహూర్తం పెట్టడానికి రమ్మంటే వచ్చాను. అదిగో మాటల్లోనే వస్తున్నారు. 100 ఏళ్ళు. దానికి 100 ఏళ్ళ? అది ఇంట్లో ఉంటే నాకు ఆయుష్ తగ్గిపోయేలా ఉంది. నమస్తే పంతులు గారు. నమస్కారం. రండి కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఎన్ని పనులున్నా మానుకుని రమ్మని మరీ పిలిచారు కదమ్మా, అందుకే ముందు మీ పని పెట్టుకున్నాను. త్వరగా ముహూర్తం పెట్టి వెళ్ళిపోతాను. సరే పంతులు గారు. ఏంటి రామలక్ష్మి, నాతో మాటైనా చెప్పకుండా ఈ శోభనం ఏంటి, ముహూర్తాలేంటి? నీ చిన్న కొడుకు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు లేని బాధ వాళ్ళు శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంటే వస్తుందేంటి? పెళ్ళైన దంపతులకి శోభనం జరిపించడం ఆనవాయితీయే కదా.
అది మన సాంప్రదాయం కూడాను. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ లేరు కదా, వచ్చాక చూద్దాం. ఆ, అత్తయ్య వాళ్ళేం తీర్థయాత్రలకు వెళ్ళలేదు కదా, బయటికి వెళ్ళారు. ఫోన్ చేస్తే వచ్చేస్తారులేండి. అది పెద్ద విషయమా చెప్పండి? ఇలాంటి కార్యానికి సంబంధించింది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? అత్తయ్య మన ఇంట్లో మీరు వేరు నేను వేరు కాదు కదా. పెద్ద కోడలిగా ఇది నా బాధ్యత. ప్రతి పని మీకు చెప్పి ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అందుకే మంచి నిర్ణయాలు, కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేం లేదు. వయసులో చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావు. కోడలి బాధ్యతలు చెప్పకనే చెప్పింది. మీరుండండి పంతులు గారు, మీకే ముహూర్తం పెడతారు, మీరు వెళ్తారు. అవతల శోభనానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా. ఏంట్రామా, ఏం జరుగుతుంది? ప్రశాంత్ అస్మితాల శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నాను సార్. నిన్నే కదా పెళ్లి చేసుకొని వచ్చారు, అప్పుడు ఈ హడావిడంతా ఎందుకు? అదేంటి సార్ అలా అంటారు? పెళ్ళైన తర్వాత జరగాల్సిన శుభకార్యం శోభనమే కదా, అందుకే ముహూర్తం పెట్టిస్తున్నాను. మన శోభనానికి మీరు పడ్డ పాటలు మర్చిపోయారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మా, అమ్మాయిని అబ్బాయిని కూడా పిలిపిస్తే మంచి ముహూర్తం పెట్టేస్తాను. ఆ, నేను ఫోన్ చేస్తాను, ఉండండి. అయ్యో మావయ్య గారు, మీకెందుకు ఆ శ్రమ? నేనే తనకు కాల్ చేస్తాను. ఆ రామలక్ష్మికి మనం అనుకున్నట్టుగానే చుక్కలు చూపించాలి. రామలక్ష్మి ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పు. ఆ, ఎక్కడున్నా రష్మిత? మా పెళ్లి రిజిస్టర్ చేయించడానికి వచ్చాము. ఎందుకు? ఆ, ఏం లేదు, శోభనానికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు. ఏంటి? శోభనం అస్మిత, శోభనం. నిన్న నీతో అన్నాను కదా, మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నీ తోడి కోడలిగా ఆ బాధ్యత నేను మర్చిపోలేను కదా. నువ్వు త్వరగా వస్తే పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు. శోభనమా? ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడు కాదు, రాత్రికి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏయ్, నేనున్నాను కదా, మీరు రిలాక్స్డ్గా ఉండండి. హలో 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 రామా. రామా, నాకు సిగ్నల్స్ రావట్లేదు, ఏమంటున్నావు? హలో హలో రామా.